పేర్లు ఏంటి? మొదటి ఆప్షన్ రూబేను మరియు యూదా, బి షిమ్యోను మరియు లేవి, సి ఇస్సాకారు మరియు జబూలు, డి లేవి మరియు యూదా. సెకండ్ ఆప్షన్ ఇది క్వశ్చన్ అడిగాను. ఫైనలా సెకండ్ ఆప్షనేనా? ఓకే, రైట్ ఆన్సర్. నఫ్తలి, లేవి. యోసేఫ్. మీ ఆప్షన్ ఏ యోసేఫ్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ ని మీ గ్రూప్ కి ఫార్వర్డ్ చేయబడుతుందమ్మా. క్వశ్చన్ మీరు విన్నారు కదా, మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆప్షన్ రాంగ్ అని తేలింది, ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీకు 3 మార్కులు వస్తాయి ఒకవేళ మీరు ఆన్సర్ చేస్తే. క్వశ్చన్ మళ్ళీ మీకోసం చెప్తున్నాను. ఎలాగైతే ఇస్సాకు 2 కవలలు పుట్టారో అలాగే ఇస్సాకు కుమారులలో ఒకరికి కూడా 2 కవలలు పుట్టారు. ఆ కుమారుడి పేరేమిటి? ఎవరు మాట్లాడకూడదు దయచేసి. మీకు వచ్చిన మార్కులు కూడా నేను మైనస్ చేస్తాను, మీ ఇష్టం. వాళ్ళు ఏసేపు అనే ఆన్సర్ చెప్పారు, అది రాంగ్ ఆన్సర్. 2 నఫ్తలి, 3 యూదా, 4 లేవి. గోకర్ణ అంకుల్ సపోర్ట్ తీసుకోవాలి, మీరు అడగండి. మీరు మీ పెద్దలందరినీ సలహా అడిగి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. లీడర్ చెప్పాలి, నువ్వే చెప్పాలి. లేవి ఈజ్ రాంగ్ ఆన్సర్. మీకు 2 ఆప్షన్స్ మాత్రమే ఇవ్వబడ్డాయి అన్న, మీకు 2 మార్కులు మాత్రమే వస్తాయి. 2 ఆప్షన్స్ నఫ్తలి, యూదా. లీడర్ మాత్రమే చెప్పాలండి. నఫ్తలి ఈజ్ రాంగ్ ఆన్సర్. కామర్కి కామన్ పిల్లలు పుడతారు, సో యూదా వాళ్ళని పుడతారు. అందరికీ ఐడియా వచ్చిందా? కామర్కి కామన్ పిల్లలు పుడతారు, యూదా ద్వారా పుడతారు. ఓకే, ఈ సెకండ్ క్వశ్చన్ ఎవరు చెప్పలేకపోయారు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మీకేనమ్మా, మీ గ్రూప్ కి. యాకోబు గ్రూప్ కి థర్డ్ క్వశ్చన్ రౌండ్ 1 అండి. రౌండ్ 1 లో ఆదికాండం నుంచి క్వశ్చన్లు అడగబడుతున్నాయి. 3వ క్వశ్చన్ ఇది కూడా కొంచెం ట్రికీగా ఉంటదమ్మా, చాలా ఈజీ ఆన్సర్. మా అన్నయ్య వాళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి తొందరగా చెప్పారు. మీకు ఎంత సమయం ఇచ్చినా కొనుక్కొని మీరు చెప్పలేకపోయారు. ఓకే, మీ క్వశ్చన్ వేరండి. సహోదరుని మీద ఉన్న ద్వేషాన్ని లాభంగా మార్చుకున్నది ఎవరు? సహోదరుని మీద ఉన్న ద్వేషాన్ని లాభముగా మార్చుకున్నది ఎవరు? యాకోబు, ఏశావు, రూబేను, యూదా. యాకోబు, ఏశావు, రూబేను, యూదా. ఏంటమ్మా? ఏశావు ఇది రాంగ్ ఆన్సర్. నేను ముందే చెప్పాను క్వశ్చన్ ట్రిక్కీగా ఉంటది, ఆలోచించమని. సో మీది అయిపోయిందండి, మీ టైం అయిపోయింది. క్వశ్చన్ ని గ్రూప్ ఏ కి ఫార్వర్డ్ చేస్తున్నాను. అదే మీకు 3 మార్కులు మాత్రమే వస్తాయండి ఒకవేళ మీరు ఆన్సర్ చేస్తే. చెప్తాను. సహోదరుని మీద ఉన్న ద్వేషాన్ని లాభముగా మార్చుకున్నది ఎవరు? యాకోబు, ఏశావు, రూబేను, యూదా. మీ బయట చెప్పకూడదని చెప్పారండి. మీరు మీకు వచ్చిన మార్కులు ఏను చెప్తున్నాను, మార్కు మైనస్ చేస్తాను. మీకు తెలిస్తే మీరు మనసులో చర్చించుకోండి, అంతే. మైనస్ నిర్దాక్షిణ్యంగా చేస్తా.
ఏంటన్నా యాకు మీకు తెలిస్తే మీ లీడర్ దగ్గరికి వచ్చి మీరు చెప్పి మీకు క్వశ్చన్ ఫార్వర్డ్ చేయబడుతుందమ్మా. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీకు ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తే మీకు 2 మార్క్స్. సహోదరి మీద ఉన్న ద్వేషాన్ని లాభముగా మార్చుతున్నది ఎవరు? నేను ఏ విద్యుత్లో చూసి రాయలేదు కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా ఆలోచించే చెప్పాలి. నేను చదివి రాసిన క్వశ్చన్స్ కాబట్టి చెప్పకూడదమ్మా. అయిపోయింది, మీ అవకాశం అయిపోయింది. ఇక మీకు అందుకే మీ మిగిలింది టైం ఉంది, రూబేను, యూదా. అవకాశం రెండే ఉంది, 2 టైం పేర్లమ్మా. ఉన్నప్పుడే చేసుకోవాలి. రూబేను, యూదా మాత్రమే మిగిలారు. ఈ క్వశ్చన్ మీకు 2 మార్కులు వస్తాయి. టూ మినిట్సే ఉంటదమ్మా. థ్యాంక్ యూ. 2 మినిట్సే ఉంటది. 5 మినిట్స్ ఫస్ట్, తర్వాత 3 మినిట్స్, తర్వాత 2 మినిట్స్. రూబేను ఈజ్ రాంగ్ ఆన్సర్. నేను దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అంటే రూబేను యేసేపు గారిని చంపకూడదు అని అనుకుంటాడు. అంతే, చంపకూడదు అని నిర్ణయం తీసుకుంటాడు. కానీ యూదా ఏం చేస్తాడంటే వీడిని చంపితే మనకి ఏమొస్తుంది, మనం సొమ్ముకి వీడిని అమ్మేద్దాము, లాభముకి వీడిని అమ్మేద్దాము చాలా సార్లు అని చెప్పాను, చెప్పేసి అనుకుంటారు. సో ఎవరు? పాఠంలో కూడా వచ్చింది. యూదా. ఎవరు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేకపోయారు. ఆది కాండంలో క్వశ్చన్స్ మాత్రమే చాలా ఈజీగా ఉంటాయి. నిర్మాకాండం నుంచి మరి కొంచెం నిర్మాకాండం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి కదా. కాబట్టి మీరు ఆది కాండంలోనే గెయిన్ చేసుకోవాలి. ఇది పాస్ అయిన క్వశ్చన్. అసలు యాక్చువల్ క్వశ్చన్ మీది కదమ్మా. ఓకే, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ రోజు కంప్లీట్ అయ్యేసరికి అబ్రహాం గారి గ్రూప్ వచ్చి 5 మార్క్స్, ఇస్సాక్ గారి గ్రూప్ వచ్చి 0 మార్క్స్, యాకోబ్ గారి గ్రూప్ వచ్చి 0 మార్క్స్. సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ నిర్గమాకాండం మీద అడగండి. మాట్లాడకూడదు. నిర్గమాకాండం మీద అడగండి. చదివారా ఎవరైనా? దీంట్లో క్వశ్చన్ చదివినా కానీ చెప్పలేము, అంత కష్టంగా ఉంటాయి. పెట్టుకోవాలి మరి ప్రతిదీ. మొదటి క్వశ్చన్, మందసం పెట్టే మందిరాన్ని నీల ధూమ రక్త వర్ణము పేరిన సన్నని నారతో చేసిన తెరలతో చేయాలి. మందిరాన్ని, మందసం పెట్టే మందిరం ఉంటుంది, ఆ మందిరాన్ని మనం తెరలతో చేయాలి. క్లాత్, ఆ క్లాత్ ఎలా ఉండాలంటే నీల ధూమ రక్త వర్ణం కలిగి ఉండాలి. ఎన్ని తెరలతోటి మందిరం చుట్టూ ఎన్ని తెరలతోటి కట్టాలి? ఆప్షన్ ఏ 7 తెరలు, ఆప్షన్ బి 8 తెరలు, ఆప్షన్ సి 9 తెరలు, ఆప్షన్ డి 10 తెరలు. మందిరం యొక్క చుట్టూ భాగాన్ని ఎన్ని తెరలతోటి టైం స్టార్ట్ నౌ. మీ టైం స్టార్ట్ అయింది. 5 మినిట్స్ ఉంది. కంగారు పడొద్దు, టైం తీసుకోండి. మీ లీడర్తో చర్చించుకోండి, మీ లీడర్తో మాట్లాడుకోండి. మిగతా గ్రూప్ వాళ్ళు కూడా మీకు తెలిస్తే మీ లీడర్తో చర్చించుకోండి, అంతవరకే మాట్లాడండి. త్రీ మినిట్స్ అయిపోయిందండి, మీకు ఇంకా 2 మినిట్సే ఉంది. ఇంకా 1.5 మాత్రమే ఉంది. అన్న కరెక్ట్ గా కాన్ఫిడెంట్ గా లేచి మీరు చెప్పాలనుకున్న ఆన్సర్ ని కరెక్ట్ గా చెప్పండి. అప్పుడే మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మీరు ఆన్సర్ చెప్పి మీరు అనుమానం ఏడమ్మా ఏంటమ్మా మాట చెప్పు, కరెక్ట్ గా చెప్పండి. మీరు బయట వాళ్ళు మాట్లాడొద్దండి, ఇందాక చెప్పాను, మళ్ళీ అదే చేస్తున్నారు. రాజు గారు 10 తెరలు అని చెప్తున్నారు. ఈజ్ రైట్ ఆన్సర్. అన్నయ్య గెలుస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది.
ఇప్పుడు మీకు సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ మంత్రం ఇంకా సైలెంట్ గా ఉండాలి. అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఆపేసేయండి. బాగా మంచి రసవంతరంగా సాగుతుంది. రూబేల్ గారు బయట కూలిపోయారు. వాళ్ళు బయట కూర్చొని వాళ్ళకి గిఫ్ట్ ఏం లేవు. ఇప్పుడు శైలి వాళ్ళకి కూడా సేమ్ అదే టాపిక్ మీద, ఎందుకంటే అందరూ మాకు మంచి ప్రశ్న పడలేదు, మాకు పిచ్చి ప్రశ్న పడింది అంటున్నారు కాబట్టి సేమ్ టాపిక్స్ సెలెక్ట్ చేసి ఒకే టాపిక్ మీద అడగడం జరుగుతుంది. ఇప్పుడు మందిరం చుట్టూ తెరలతో కట్టారు కదా, మందిరం పైన కప్పు వేయాలి. మందిరం పైన కప్పు వేయాలి. ఆ కప్పు వేయడానికి మేక వెంట్రుకలతోటి తెరలు చేయాలి. దేంతో చేయాలి? మేక వెంట్రుకలతోటి తెరలు చేయాలి. అవి ఎన్ని తెరలు? మేక వెంట్రుకలతోటి వాళ్ళు తెరలు చేయాలి పై భాగాన్ని కప్పడానికి. అవి ఎన్ని తెరలు? ఆప్షన్ 1 11, ఆప్షన్ బి 13, ఆప్షన్ సి 15, 17. 11, 13, 15, 17. మీ టైం స్టార్ట్ నౌ. 5 minutes ఉంటుంది, కంగారు పడద్దు, ఆలోచన చేసుకోండి. మీకు ఇంకో క్లూ కూడా ఇస్తాను. మీ మీద నాకు కొంచెం జాలిగా ఉంది కాబట్టి క్లూ ఏంటంటే, మీరు ఆలోచించుకుంటే 10 తరాలతోటి ఒక మందిరానికి నిర్మాణానికి వస్తే ఎంత పడుతుంది పైన? అది జనరల్ నాలెడ్జ్ తోటి మీరు పట్టచ్చు. ఆప్షన్స్ వన్స్ అగే మళ్ళీ చెప్పండి. ఆప్షన్స్ మళ్ళీ చెప్తున్నానండి. 11, 13, 15, 17. క్లియర్ గా ఉండండి. రామంకుల్ మీరు హెల్ప్ చేయాలి స్వీటీ. టూ మినిట్స్ ఉన్నాయి, ఇంకా 2 నిమిషాలే ఉంది. పదిహేను ఇస్ రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మీకు పాస్ చేయబడుతుంది. గ్రూప్ సి వాళ్ళకి క్వశ్చన్ పాస్ చేస్తున్నాము. గ్రూప్ కి అమ్మా ఆప్షన్స్ 11, 13, 15, 17. మీరు చెప్పింది 15 కదమ్మా, అందులో 15 లేదు. 11, 13, 17 అయిపోయింది. మీకు 3 నిమిషాలు ఉంటుందన్న టైము. ఆల్రెడీ 1 నిమిషం అయిపోయింది. అయిపోయింది. నేను మాట్లాడు చెప్తున్నా, ఇక్కడ వీటి మాట్లాడమాకండి. వన్ మినిటే ఉంది ఇంకా. అమ్మా గట్టిగా కాన్ఫిడెంట్ గా లేదు చెప్పండి. 11. మీకు ఆన్సర్ తెలియదు, కాకపోతే ఒక రాయి వేశారు. ఆ రాయి చాలా బాగా తగిలింది. వీళ్ళకి 3 మార్కులు వచ్చినాయి. అడుగుతాను. అమ్మా వస్తే చాలా ఉన్నాయి, వస్తే అలాగే చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ మీకేనమ్మా. అదే టాపిక్ మీద అడగమంటారా మార్చమంటారా?
ఒక ఇద్దరికి ఎలోమి వారు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. వారు ఏ గోత్రం వారు, వాళ్ళ పేర్లు అడుగుతాను అంటున్నారు నాకు తెలుసు మీరు చెప్పగలరని, అందుకనే నేను ఏం చేశానంటే వాళ్ళు ఏ గోత్రం వారు కావాలంటే వాళ్ళ పేర్లు నేనే చెప్తాను. బెసాలేలు, అహోలియాబు. సో వాళ్ళిద్దరికి మంచి జ్ఞానాన్ని ఇచ్చారు తండ్రి మందిరం నిర్మాణం చేయడానికి. సో వాళ్ళు ఏ గోత్రానికి చెందిన వాళ్ళు? ఆప్షన్స్: మనష్షే, లేవి. 2 యూదా, లేవి. 3 యూదా, దాను. 4 నఫ్తలి, యూదా. ఆప్షన్స్ మళ్ళీ చదువుతున్నామ్మా. మనష్షే, లేవి. యూదా, లేవి. యూదా, దాను. నఫ్తలి, యూదా. రెండు నిమిషాలు అయిపోయిందమ్మా టైం. మనష్షే, లేవి. మిగతా వాళ్ళు మాట్లాడుకోవాలి. ఆప్షన్ ఏ మనష్షే, వేరే లేవి. గ్రూప్ వాళ్ళు సపోర్ట్ ఆప్షన్ చేసుకుంటున్నారు. బి యూదా, లేవి. మైనస్ మార్క్స్ పోతాయి. ఆప్షన్ సి యూదా, దాను. ఆప్షన్ డి నఫ్తలి, యూదా. యూదా, లేవి. ఒక 1.5 మాత్రమే ఉన్నాయి. నాలుగు నిమిషాలు టైం అయిపోయిందండి. చెప్పండి అమ్మా, లేచి కాన్ఫిడెంట్ గా మీరు చెప్పే ఆన్సర్ ని కరెక్ట్ గా చెప్పండి. నఫ్తలి, యూదా. ఆప్షన్ డి నఫ్తలి, యూదా. ఆప్షన్ డి నఫ్తలి, యూదా ఈజ్ రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ మీకు పాస్ అయిపోతుందన్నా. ఆప్షన్ డి లేదు, 3 మాత్రమే ఉన్నాయి. ఆప్షన్ ఏ మనష్షే, లేవి. ఆప్షన్ బి యూదా, లేవి. ఆప్షన్ సి యూదా, దాను. యాకోబు గ్రూప్ కి ప్రశ్న అయిపోయింది. నఫ్తలి, యూదా. డేవిడ్ గారు దీర్ఘంగా ఆలోచిస్తున్నారండి. డేవిడ్ గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఎంతైనా ఈ గ్రూప్ చాలా ఫాస్ట్ చెప్పే అవకాశం ముందంజలో ఉంది. అబ్రహాం గారి గ్రూప్ ముందంజలో ఉంది నాయకుడి లాగా. ఆప్షన్ ఏ మనష్షే, లేవి. ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయిందన్న. మీకు 1 నిమిషం టైం ఉంది. యూదా, లేవి. ఆప్షన్ సి యూదా, దాను. యూదా, దాను. ఆప్షన్ సి యూదా, దాను. యూదా, దాను ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి లేవి గోత్రులకు ఆల్రెడీ ఒక ఇచ్చారు కదా, లేవీలు మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వీళ్ళు ఒకటి ఎలిమినేట్ అయిపోయింది ఆల్రెడీ. మీకు సి ఆప్షన్ మీరు వీళ్ళకి మార్క్స్ అండి కేవలం 2 మార్క్స్. 3 మార్క్స్ అండి. 3 సెకండ్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి అబ్రహాం గారి గ్రూప్ 8 మార్క్స్ లో నీళ్ళలో ఉంటారు. ఇస్సాకు గ్రూప్ మార్క్స్ వచ్చినాయా మీకు? వచ్చినాయా? ఏమీ రాలా మీకు, అందుకే ఏం చెప్పాల. దీనిగా యాకోబు గారి గ్రూప్ 3 మార్క్స్. రెండు రౌండ్ కంప్లీట్ అయిపోయినాయి. 3వ రౌండ్
అంటే కొంచెం మాత్రమే చెప్తున్నాను, ఇంకా యాడ్ చేసి చెప్పండి. ఈ రౌండ్ మార్కులు చెప్పాను నేను. టోటల్ వచ్చి 13 మార్కులు అబ్రహాం గ్రూప్ లీడ్లో ఉంటారు. కస్యం హల్లెలూయా. మూడవ రౌండ్ ప్రారంభం అవుతుంది. నేను 3 క్వశ్చన్లే రాసాను దీనికి, కాబట్టి వరుసగా వెళ్ళిపోతాను. మరోసారి ఇస్సాకర్ గ్రూప్ చాలా తక్కువ లీడ్ లో కనపడుతుంది, అసలు ఏమీ రాలేదు. ఈసారి ఆయన పుచ్చుకోవాలని కోరుతున్నాను. మరి అందరూ చదువుకునే వాళ్ళు ఉన్నారు. అనురాధ గారు ఉన్నారు, ఇంటి గారు ఉన్నారు. యాజకుని ఇంటిలో ప్రతిష్ఠితమైన దానిని అన్యుడే గాని జీతగాడే గాని దానికి ప్రతిగా ఎన్ని వంతులు యాజకునికి ఇవ్వవలెను. యాజకుని ఇంటిలో ప్రతిష్ఠితమైన దానిని తిను అన్యుడే గాని జీతగాడే గాని దానికి ప్రతిగా ఎన్ని వంతులు యాజకునికి ఇవ్వవలెను. మొదటిది ప్రతిష్ఠితమైన దాంట్లో 3వ వంతు, ప్రతిష్ఠితమైన దాంట్లో 5వ వంతు, ప్రతిష్ఠితమైన దాంట్లో 7వ వంతు, ప్రతిష్ఠితమైన దాంట్లో 10వ వంతు. 3, 5, 7, 10. టైం స్టార్ట్ నౌ. మీకు 5 నిమిషాలు టైం ఇవ్వబడుతుంది. మిగతా 2 గ్రూపులు కూడా మీకు ఆన్సర్ తెలిస్తే మీరు మీ లీడర్తో చెప్పుకోవచ్చు. రెండు నిమిషాలు అయిపోయిందండి టైము. రెండు నిమిషాలు టైం అయిపోయింది. క్వశ్చన్ మీకు ఫార్వర్డ్ చేయబడుతుందమ్మా, మీకు 3 మార్క్స్ వస్తాయి మీరు చెప్పినట్లయితే. యాజకుని ఇంటిలో ప్రతిష్ఠితమైన దానిని తిను అన్యుడే గాని జీతగాడే గాని దానికి ప్రతిగా ఎన్ని వంతులు యాజకునికి ఇవ్వవలను. 3 వంతులు, 5 వంతులు, 7 వంతులు, 10 వంతులు అన్న చెప్పాడు, అది రాంగ్ అన్న. 3, 5. మీకు 3 నిమిషాల టైం ఉంది. మూడవ వంతు ఇది రాంగ్. క్వశ్చన్ చదువుదామని వాళ్ళకి ఫార్వర్డ్ చేయబడుతుందండి, మీకు 2 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ కాన్సెప్ట్ ఏంటి, మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 5, 7. మరి చదువుకోవాలని మీరు లేదు మైనస్ మార్క్స్ 5 is right on. అమ్మా మీకు చాలా ఈజీ క్వశ్చన్ ఉంటుందని ఇది కూడా చెప్పలేదని బాగా వెళ్ళిపోతారు. చెప్పాలి, చాలా మన గురించిన క్వశ్చనే, చాలా ఈజీ క్వశ్చన్. ఆప్షన్స్ కూడా చాలా జనరల్ ఉంటే జనరల్ గా ఆలోచించడానికి ట్రై చేయండి. జనరల్ గా ఆలోచించండి. స్త్రీ కడగా ఉండు కాలముకు అనేక తెలుగులు ముందు నుంచి అనేక తెలుగు తర్వాత కానీ, అంటే ఇట్స్ కంటిన్యూస్ బ్లీడింగ్.
ముందే కానీ తర్వాతే కానీ ఆగకుండా వీడు. సో అలా ఉన్నప్పుడు ఆవిడ అపవిత్రత నుంచి ఎలాగా ఏమవుతుంది, ఆవిడకి ఏంటి నియమం? కొంత సమయం వేచి చూసిన తర్వాత ఆమె వైద్యుని యొక్కకు వెళ్ళాలి. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి, ఎంతకాలమైనా కానీ అదే నియమం వర్తిస్తుంది. ఆప్షన్ సి, ఈ విషయాన్ని తన భర్త లేదా తన తండ్రి లేదా తన సహోదరుడు యాజకునికి తెలియజేయాలి. ఆప్షన్ డి, ఆమె కొంత సమయం ఎదురు చూసి తగ్గని పక్షమున బలి ఇచ్చి దాని నుండి విడుదల పొందవచ్చు. చాలా జనరలైజ్డ్ ఆన్సర్ ఉంటుంది దీనికి. సో ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. చాలా జనరలైజ్డ్ ఆన్సర్. తండ్రి ఒక నియమాన్ని పెడితే దాన్ని ఎలాగా అమలు చేస్తారు అన్నదాన్ని జనరల్ గా ఆలోచించాలి. కొంత సమయం తర్వాత ఎంతకాలం అదే నియమం. ఈ విషయాన్ని తన భర్త లేదా తన తండ్రి లేదా తన సహోదరుడు యాజకునికి తెలియజేయాలి. ఆమె కొంత సమయం ఎదురు చూసి తగ్గని పక్షంగా దాని నుండి విడుదల బలి ఇచ్చి దాని నుండి విడుదల. 4 నిమిషాలు టైం ఉంది ఇంకా. 1 నిమిషం అయిపోయింది. నువ్వు డౌట్ గా చెప్పకూడదు. లేచి టక్మని ఆన్సర్ పర్ఫెక్ట్ గా చెప్పాలి. అది తప్పైనా రైట్ అయినా. ఆలోచించుకోండి. ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. ఆలోచించుకోండి. మళ్ళీ చెప్తాను. కొంత సమయం తర్వాత ఎంతకాలమైనా అదే వర్తిస్తుంది. ఈ విషయాన్ని తన భర్త లేదా తన తండ్రి లేదా తన సహోదరుడు యాజకునికి తెలియజేయాలి. ఆమె కొంత సమయం ఎదురు చూసి తగ్గని పక్షంగా బలి ఇచ్చి దాని నుండి విడుదల పొందవచ్చు. ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటారండి. ఎలిమినేట్ చేసుకుంటా వచ్చి మెయిన్ గా ఒక ఆప్షన్ కి ఫిక్స్ అవ్వండి. ఎలిమినేషన్ కూడా ఉందా? మీరు చెప్పకపోతే రవంకి వెళ్ళిపోతారు. మీరు చెప్పాలి ఎలాగైనా. తర్వాత క్వశ్చన్ పెద్దగా కాన్ఫిడెంట్ గా చెప్పాము. ఏంటిది సెకండ్? ఎన్ని రోజులైనా అబ్బా రైట్ ఆన్సర్. అకౌంట్ ఓపెన్ చేశారంటే 5 మార్కులు వచ్చినాయి. దేవి కాండంలో చెప్పారు వాళ్ళు. చాలా బాగా గ్రూప్ అండి. మీకు కూడా అదే టాపిక్ మీద క్వశ్చన్ అడగబడుతుంది. స్త్రీ తన యొక్క పురిటి దినములు అయిపోయిన తరువాత 2 బలులు ఇవ్వవలసి ఉంది. స్త్రీ తన పురిటి దినములు అయిపోయిన తర్వాత 2 రకాల బలులు తండ్రికి అర్పించాలి. అయిపోయిన తర్వాత అప్పుడే ఆవిడ పరిహారం పొందుతారు. సో ఆప్షన్స్: అపరాధ పాప పరిహారార్థ బలి, దహన బలి. బి, ధాన్య బలి, దహన సమాధాన బలి. సి, పాప పరిహారార్థ బలి, సమాధాన బలి. డి, ధాన్యార్పణ నైవేద్య బలి, అపరాధ పాప పరిహారార్థ బలి. టైం స్టార్ట్ నౌ. 5 minutes. ఇది కూడా మీరు జనరల్ గా ఆలోచించండి. అది అయిపోయిన తర్వాత ఎలాంటి బలి ఇచ్చి ఆవిడ విడుదల పొందుతుంది, ఆవిడకి జరిగింది ఏంటిది, ఆవిడ ఎలాంటి బలి ఇవ్వాలి. మళ్ళీ రిపీట్ చేస్తున్న ఆప్షన్స్. ఆప్షన్ ఏ, అపరాధ పాప పరిహారార్థపు బలి, దహన బలి. 2 బలులు చెప్పాను. అపరాధ పాప పరిహారార్థ బలి, దహన బలి. బి, ధాన్య బలి, సమాధాన బలి. అలానే సి, పాప పరిహారార్థ బలి, సమాధానం. అలానే డి, ధాన్యార్పణ నైవేద్య బలి, అపరాధ పాప పరిహారార్థ బలి.
మీకు 3 నిమిషాల టైం ఉందండి. 3 నిమిషాలు టైం ఉన్నది. జనరల్ గా ఆలోచించండి. ఏంటి ఆప్షన్స్ చెప్తున్నారా కదా తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఆప్షన్ సప్తమణి లేచి చెప్పండి. ఆప్షన్ సి పాప పరిహారార్థ బలి సమాధాన బలి. ఆప్షన్ డి ధాన్యార్పణ నైవేద్య బలి అపరాధ పాప పరిహారార్థ. లాస్ట్ 1.5 minutes అండి. లగవాలి సౌదామణి లగవాలి. మీ గ్రూప్ వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ అన్ని తీసుకొని మీరు చెప్పండి. ఆప్షన్ సి పాప పరిహారార్థ బలి సమాధాన బల. అదే ఆప్షన్ సి అదేనా? డి ధాన్యార్పణ నైవేద్య బలి అపరాధ పాప పరిహారార్థ బల. అమ్మ నేను ఆప్షన్స్ మళ్ళీ మీకు చెప్తాను. ఆప్షన్ సి డి వరకే చాలా మీకు మొత్తం చెప్పనా? అపరాధ పాప పరిహారార్థ బలి దహన బలి ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ధాన్య బలి సమాధాన బలి. ఆప్షన్ సి పాప పరిహారార్థ బలి సమాధాన బలి. ఆప్షన్ డి ధాన్యార్పణ నైవేద్య బలి అపరాధ పాప పరిహారార్థ బలి. చెప్పాలమ్మా. టైం అయిపోతుందండి. 30 seconds. ఆప్షన్ సి పాప పరిహారార్థ బలి సమాధాన బలి ఇది రైట్ ఆన్సర్. ఒక సెక్షన్ ఒక రౌండ్ అయిపోయింది. రౌండ్ 3 మరి కంప్లీట్ అయింది. రౌండ్ 3 లో అబ్రహాం గారి గ్రూప్ కి 0 మార్క్స్, ఇస్సాక్ గారి గ్రూప్ కి మళ్ళీ 5 మార్క్స్, యాకోబ్ గారి గ్రూప్ కి 7 మార్క్స్ వచ్చినాయి సార్. టోటల్ వాళ్ళకి 10 మార్క్స్. యాకోబ్ గారి గ్రూప్ 10 మార్క్స్. రౌండ్ 2 లో ఒక 3 మార్క్స్ వచ్చినాయి. రౌండ్ 3 లో వచ్చిన సెక్షన్ టోటల్ చెప్పట్లేదు. ఏ రౌండ్ కి ఆ రౌండ్ మార్క్స్ చెప్తారు. ఎండింగ్ లో టోటల్ మార్క్స్ చెప్తారు. రౌండ్ 3 లో అబ్రహాం గారి గ్రూప్ కి 0 మార్క్స్. రౌండ్ 3 లో ఇస్సాక్ గారి గ్రూప్ కి 5 మార్క్స్, యాకోబ్ గారి గ్రూప్ కి 7 మార్క్స్. రౌండ్ 4 క్వశ్చన్ అబ్రహాం గారి గ్రూప్ కి స్టార్ట్ అవుతుంది. త్వరగా మీరు స్పీడ్ గా అందరికీ ఉన్నాయి. ఒక్కరికి కాదు బాగా ఎందుకు అక్కడికి నేను ఎంజాయ్ చేసి తప్పున్నాయి అడుగుతాను. సంఖ్యాకాండం చివరిలో గలాది ప్రాంతంలో ఎవరు స్థిరపడాలని కోరారు? గలాది ప్రాంతం. మీరు కూడా క్వశ్చన్ వినండి. అందరూ శ్రద్ధగా క్వశ్చన్ వినాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు? చిన్న క్వశ్చన్ ఇవ్వండి. సంఖ్యాకాండం గలాది ప్రాంతం ఆ ప్రాంతంలో ఆ ప్రాంతం ఇవ్వండి. ఏ గోత్రపు వాళ్ళు అడిగారు? గోత్రపు వాళ్ళు అని అడుగుతారు. మాకు కావాలి అని. లేవి బెన్యామిన్. ఆప్షన్ బి రూబేను గాదు. ఆప్షన్ సి యూదా ఏజేరు. ఆప్షన్ డి సిమియోను జబూలు. చర్చించుకోండి. 5 నిమిషాల టైం ఇవ్వబడుతుంది. బలాలు ప్రాంతంలో ఎవరు స్థిరపడాలని మోసే గారిని కోరారు? ఆప్షన్ ఏ ఏవి బెన్యామిన్.
ఆప్షన్ బి రూబేలు రాజు, ఆప్షన్ సి యూదా ఎషేరు, ఆప్షన్ సి సిమియోను జబూలు. దేవి బెన్యామీన్, రూబేలు గాదు, యూదా ఏషేరు, సిమియోను జబూలు. ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటా జాగ్రత్తగా ఆలోచించా. రూబేలు గాదు. ఆప్షన్ బి రూబేలు కాదు. ఆప్షన్ బి రూబేలు కాదు ఇస్ రైట్ ఆన్సర్. అయినా నీకు తనలోనే కాదు చెప్తాను. మాట్లాడకూడదమ్మా, మాట్లాడకండి, ఇంకా మాట్లాడకండి. దయ్యం మేము ఏం చెప్తామంటే ఆ గ్రూప్ చేస్తాను. మరి దయ్యం మేమే ఏం చెప్పట్లేదు. నేనైతే ఏం చెప్పాలి? రూబేన్ గారు మిస్ అయ్యారు అబ్రహాం గారి గ్రూప్ లో. నెక్స్ట్ సైలెంట్ గా ఉండాలి, అందరూ సైలెంట్ గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ మీకు లేవీయులు 3 వంశాలుగా విభజింపబడ్డారు. లేవీయులు వంశాలు ఏంటి అన్నదే ఇక్కడ క్వశ్చన్. లేవీయులు 3 వంశాలుగా విభజించబడ్డారు. అవి ఏంటి? నాదాబు, అబీబు, అలియాబు. నాదాబు, అబీబు, అలియాబు. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి గర్షోనీయులు, కహతీయులు, మరారీయులు. ఆప్షన్ సి రూబేనీయులు, సిమ్యోనీయులు, యూరీయులు. ఆప్షన్ డి ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామిన్. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్పండి. లేవీయులు ఉన్నారు కదా, యాజకులు లేవీయులు ఉన్నారు కదా, వాళ్ళు 3 లేవీ గోత్రికులు ఒక 3 నుంచి వచ్చారు. ఆ 3 వంశాలు వాళ్ళ ముగ్గురిని బట్టి వంశాలుగా డివైడ్ అయ్యారు. ఆప్షన్ ఏ నాదాబు, అబీబు, అలియాబు. దీనికి మీరు లేవి కుమారులు చెప్పే గుర్తుపెట్టుకున్న, లేవి కుమారులను గుర్తుపెట్టుకున్నా వాళ్ళు చెప్పేయచ్చు. కాబట్టి అట్లా కూడా ఆలోచించండి. నాదాబు, అబీబు, అలియాబు, గర్షోనీయులు, కహతీయులు, మొరారీయులు, రూబేనీయులు, సిమ్యోనీయులు, మొరీయులు, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామిన్. ఆల్రెడీ చాలా సార్లు వచ్చినాయండి మన తోరా భాగంలో. వాళ్ళ పేర్లు కూడా నేను మెన్షన్ చేశాను చాలా సార్లు. మా అందరికి తెలిసినట్టు నాకు చాలా ఎంకరేజింగ్ గా చెప్పకుండా బాగుండు అని చాలా స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. అలా కాదు, అందరూ చంపాలని కోరుకోవాలి. అదేం లేదమ్మా, అందరూ చెప్పాలి. నాదాబు, అబీబు, అలియాబు. ఆప్షన్ ఏ నాదాబు, అబీబు, అలియాబు. గర్షోనీయులు, కహతీయులు, మరారీయులు, రూబేనీయులు, షిమ్యోనీయులు, మోరీయులు, ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామిన్. దాన్ని మనం మరొక విధంగా కూడా అడగొచ్చు. లేవీల 3 వంశకర్తలు ఎవరు? అందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత రవి అంకుల్ దగ్గర పర్మిషన్ తీసుకొని చెప్పండి. రవి అంకుల్ దగ్గర పర్మిషన్ తీసుకొని చెప్పండి. మీ ఆప్షన్ చీఫ్ మర్చిపోయారు
2 నిమిషాలు ఉన్న టైము. 2 నిమిషాలు చెప్పకపోతే పాస్ అయిపోతుంది క్వశ్చన్. అమ్మా, నాదాబు అబీబు అలియాబు, అదేనా? ఫస్ట్ ఆన్సర్ ఇస్ రాంగ్ ఆన్సర్. ఇంకో మీరు ఎవరికి అడిగారా లేదా? నెక్స్ట్ నెక్స్ట్ మీకు కూడా నెక్స్ట్ గ్రూప్ సైలెంట్ గా ఉండాలి అందరూ. సైలెంట్ గా ఉండాలి అందరూ. మీకు అదే క్వశ్చన్ ఫార్వర్డ్ చేయబడుతుంది. లేవీయుల వంశాలు, లేవి యొక్క గోత్రం యొక్క వంశావళులు ఏవి? 3 వంశాలు వాళ్ళకు ఉన్నాయి. ఆప్షన్ ఏ వాళ్ళు చెప్పారు, అది రాంగ్ అయిపోయింది. ఆప్షన్ బి దగ్గర నుంచి నేను చదువుతున్నాను. గర్షినీయులు, కహతీయులు, మొరారీయులు, రూబేనీయులు, సిమ్యోనీయులు, మొరారీయులు, ఎఫ్రాయిము, మనస్సే, బెన్యామీన్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. అది గర్షిని కాదు, గెర్షోనులు, కహతీయులు, మొరారి. ప్రత్యక్ష గుడారం మోసేటప్పుడు వీళ్ళు మాత్రమే ఉంటారు. అర్థమైందా? ప్రత్యక్ష గుడారాన్ని మోయటానికి, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి సామర్థ్యం తీసుకుని వెళ్ళటానికి లేవీల్లో ఉన్నటువంటి 2 గోత్రాలు వీళ్ళు ఇది చాలా సార్లు చెప్పారు. ఎంత పక్షపాతం చూపించినా స్వీటీ చెప్పండి, దాన్ని నేనేమి చేయలేదు. నెక్స్ట్ గ్రూప్ సి కి నీ యొక్క ప్రశ్న. మరి పందెంలో ఉన్న వాళ్ళకి అందరికి మార్క్స్ రావండి. పోరాటం చేసే వాళ్ళందరూ కూడా విజయం పొందలేరు కాబట్టి ఈ క్వశ్చన్ తెలోపెతు కుమార్తెలకు వారసత్వపు హక్కు ఎందుకు వచ్చింది? తెలోపెతు కుమార్తెలకు వారసత్వపు హక్కు ఎందుకు వచ్చింది? ఆప్షన్ ఏ వారు రాజు సంతానం కావడం వల్ల. ఆప్షన్ బి వారు పరిశుద్ధ జీవితము జీవించడం వలన. ఆప్షన్ సి వారి తండ్రికి కుమారులు లేకపోవడం వల్ల. ఆప్షన్ డి వారు ప్రవక్తల వారసులుగా ఉండడం వల్ల. ఓకే, రైట్ ఆన్సర్. కొట్టుకెళ్ళిపోతున్నారు, పక్క సంఘోళ్ళు ఆన్సర్ చెప్పేస్తున్నారు. మా సంఘోళ్ళు కొంచెం చెప్పినా ఎవరు ఏమి చెప్పట్లేదు. మరి 4 గ్రూపులు మరి కంప్లీట్ చేయబడ్డాయి. 4 గ్రూపులు కంప్లీట్ చేసేసరికి 4 గ్రూప్ లో వచ్చినటువంటి మార్క్స్ 4వ రౌండ్ లో మాత్రమే వచ్చినటువంటి మార్క్స్. అబ్రహాం గారి గ్రూప్ కి 5 మార్క్స్ వచ్చినాయండి 4వ రౌండ్ లో. ఇస్సాక్ గారి గ్రూప్ కి రాలేదు. యాకోబు గారి గ్రూప్ కి ఆల్రెడీ ఇస్సాక్ గారి గ్రూప్ మార్క్స్ అంటే ఇస్సాక్ గ్రూప్ వచ్చిన ప్రశ్నకి కూడా వాళ్ళకి 3 మార్కులు వచ్చినాయి. వాళ్ళ క్వశ్చన్ కూడా 5 మార్క్స్ వచ్చినాయి. కాబట్టి టోటల్ వాళ్ళకి ఈ 4 గ్రూప్ లో టోటల్ గా 8 మార్క్స్ వచ్చినాయి. గ్రూప్ 5 రౌండ్ 5 లాస్ట్ రౌండ్ తర్వాత 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. గ్రూప్ 3 గ్రూప్లకి గ్రూప్ కి క్వశ్చన్ చెప్పండి. పడతాయి. ఇవి కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. సో ఇందులో అన్నా మీరు మార్క్స్ గెయిన్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా మీకే కొన్ని 50 తండ్రి వారు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనట వలన దీవెన గై కలకపోతే శాపము వస్తుంది. ఆ దీవెన వచనములు ఏ కట్టమని కావాలి, ఆ శాప వచనములు ఏ కట్టమని కావాలి. ఆప్షన్ ఏ సీనాయి లెబో, దీవెన వచనం సీనాయి కొండ మీద,
చేప వచ్చిన నెబో వల్ల మీద ఆప్షన్ బి కోరేపు గరీబీము. అదే కంటిన్యూషన్ అన్నమాట. ఫస్ట్ దీవెన, రెండోది శాపం. అందుకే గెరీజిమ్ గెరీజిమ్ గెరీదీము, కోరేపు గెరీదీము. మూడోది గెరీదీము ఏవాళ్ళు. నాలుగోది నెబో కోరేపు. నెబో కోరేపు గరీదీము. గరీదీము ఏవాడు, నెబో కోరేపు. ఇది కూడా చాలా సార్లు పాఠంలో వచ్చింది. మీకు చెప్పారు అది జూమ్ ఫాలో అయిన వాళ్ళకి తెలిసింది. ఊరిని ఆన్ చేసుకున్నాం కాదు తెలిసింది. గిరీదిము ఏమో. గెరీదీము ఏబాలు ఇద్దరైనా అంటారు. ఇచ్చిన ప్రతి క్వశ్చన్ ఈజీగానే ఇచ్చాను. అందరికి ఒకటే టాపిక్ మీద ఇచ్చాను. ఇస్తే ఈజీగా ఇచ్చాను, లేదంటే టఫ్ గా అయినా ఇచ్చాను. మీకు వచ్చే క్వశ్చన్ కూడా ఈజీగా ఉంది. ఇది కూడా టఫ్ లేదనుకో ఆ, అయిపోతుంది. చెప్పకపోతే మిమ్మల్ని రేపటి నుంచి మీ ఆప్షన్ బి మోయాబు, ఆప్షన్ సి కోరేబు, ఆప్షన్ డి గెరీబీము. చాలా ఈజీ క్వశ్చన్ అడిగారు. మోషే అక్కడ మృతి పొందాను. అదో ఎవరు చెప్తున్నారు? అంటే ఏ కొండ మీద మృతి పొందాడని, ఏ కొండ మీద మృతి పొందాడు మోషే? ఆ ప్లేస్ అయినా కొండ కాదండి, ప్లేసే. మళ్ళీ అడగాల, మళ్ళీ చెప్పాలా, ఆప్షన్స్ చెప్పాలా? మోషే ఎక్కడ మృతి పొందెను? ఎరికో, మోయాబు, హోరేబు, గెరిజీము. గెరిజీము ఇస్ ద రాంగ్ ఆన్సర్. మరి కన్ఫర్మ్ చేసుకుని చెప్పాలా? మీరు గెరిజీమి చెప్పారు, నేను దాన్నే తీసుకుంటాను. ఇంకా అంత అమ్మ ఆప్షన్స్ మీకు ఫార్వర్డ్ చేయబడుతున్నాయి. మోషే ఎక్కడ మృతి పొందిందా? ఆప్షన్స్ ఎరికో, మోయాబు, హోరేబు. హోరేబు ఇస్ ద రాంగ్ ఆన్సర్. మీకు ఫార్వర్డ్ చేయబడుతుంది. ఆప్షన్ ఏ ఎరికో, ఆప్షన్ బి మోయాబు. రైట్ ఆన్సర్ 2. ఫైనల్ ఆన్సర్స్ కాండాల మీద పెట్టినటువంటి అన్ని అయిపోయినాయి. ఫార్వర్డ్ అయ్యి లాస్ట్ క్వశ్చన్. ఏ రెండు జంతువులను జత చేసి భూమిని దున్నకూడదు? ఏ రెండు జంతువులను జత చేసి భూమిని దున్నకూడదు? ఆప్షన్ ఏ దున్నపోతు ఎద్దు, ఆప్షన్ బి ఎద్దు ఆవు, ఆప్షన్ సి ఎద్దు గాడిద, ఆప్షన్ డి ఎద్దు గుర్రం. లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ గా నిలిచిన వారి ఈసారి గిఫ్ట్ సమస్య కాదు, జ్ఞానం సమస్య.
ఛాంపియన్స్ గా లాస్ట్ ఇయర్ నిలిచిన వాళ్ళు మరి ఈసారి వెనకంజలో వేసేందుకు అర్థం కావట్లేదు. ఆన్సర్ చెప్పాలమ్మా. దున్నపోతు ఎద్దు, ఎద్దు ఆవు, ఎద్దు గాడిద, ఎద్దు గుర్రము. ఆప్షన్ ఏ దున్నపోతు ఎద్దు. ఆప్షన్ ఏ దున్నపోతు ఎద్దాం. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ రాంగ్ అని. చక్కగా చెప్పాలి. ఎద్దు గుర్రము ఈ రాంగ్ ఆన్సర్. చెప్పుకోండి అమ్మా. నా నుంచి చెప్పు. రెండు మార్కులు ఇంకా ఆల్రెడీ చెప్పాను, పొలము దున్నేటప్పుడు ఎన్ని జతపరచుకోవాలని చెప్పేసి కూడా నేను ఎక్కువ చెప్పాను. అందుకే క్రికెట్ ఎలాంటి సంబంధం లేదమ్మా. ఎందుకు గాడికి జత అనేది కుదరదు కాబట్టి అది పెట్టకూడదు అని చెప్పేసి చూడండి. మరి 5 రౌండ్లు కంప్లీట్ చేయబడ్డాయి. 5 రౌండ్లు ముగిసే లోపు ఎవరు లీడ్లో ఉన్నారనేది నేను చెప్తున్నాను. ఇప్పుడు అబ్రహాం గారి గ్రూప్ వచ్చి 25 మార్కులతో లీడ్లో ఉంది. 25 మార్కులతో అబ్రహాం గారి గ్రూప్ లీడ్లో ఉంది. ఇకపోతే రెండవ గ్రూప్ ఇస్సాక్ గ్రూప్ మరి 7 మార్క్స్ తో అతి తక్కువ ఉంది. యాకోబ్ గారి గ్రూప్ వచ్చి 18 మార్క్స్ తో సెకండ్ స్థానంలో ఉంది. ఇకపోతే ర్యాపిడ్ రౌండ్స్ 10 క్వశ్చన్లు ఉంటాయి ఒక్కొక్క రౌండ్ వచ్చి. ఒక్కరే ఉంటాయి కానీ మీకు గుర్తు రావడం గొప్ప విషయం. ఇప్పుడు అబ్రహాం గారి గ్రూప్ ర్యాపిడ్ రౌండ్ వారి లీడర్ లేచి నిలబడతారు. 10 ప్రశ్నలు ఉంటాయి. 10 సెకండ్ టైం ఉంటుందండి. సమాధానం చెప్పాలి. పాస్ ఉండదు కానీ నెగిటివ్ మార్క్ ఉంటుంది. మీరు చెప్పిన కరెక్ట్ గా చెప్పాలి. ఒకవేళ మీకు తెలియకపోతే పాస్ అని చెప్పాలి. పాస్ చెప్పకపోతే -1 మార్క్ నెగిటివ్ వస్తే ఒక్కొక్క పాస్ అని చెప్పాలి. తెలిస్తే తక్కువ చెప్పాలి. ఆన్సర్ కి 2 మార్క్స్ అమ్మా. ఆన్సర్ 2 మార్క్స్, నెగిటివ్ కి 1 మార్క్. దానిలో తీసుకోండి 5 రౌండ్లు ఇప్పుడు వచ్చిన మార్క్స్ చేస్తుంది. వాళ్ళకి ర్యాపిడ్ 5 క్వశ్చన్స్ మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయండి. మీరు చాలా ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పకపోతే పాస్ చేసేస్తాను. సో క్రియేషన్ లో థర్డ్ డే ఏం క్రియేట్ చేయబడింది?
క్రియేషన్ లో మూడవ రోజు ఏం క్రియేట్ చేయబడింది? ఏమి చాలు తెలిస్తే ఎలా అడిగినా చెప్తారు. కృష్ణుడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? కృష్ణుడికన్నా ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి చాలా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఆయనే చెప్పాలి. చాలు చాలు. 10 ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది? యెషువ తెగులు ఏంటి? 8వ తెగులు ఏంటి? కాదు. మైనస్ 1 మార్క్ అండి, చూడండి. లేవికాండం 1వ అధ్యాయం ఏ బలిని వివరిస్తుంది? లేవికాండం 1వ అధ్యాయం ఏ బలిని వివరిస్తుంది? ఏ బలిని? పాప పరిహారాన్ని. రాంగ్ ఆన్సర్. కాదు. శారీరక స్థితి మాత్రమే కాక ఇంకా ఏది అవసరం? రైట్ ఆన్సర్. బాలాకు ఎవరు? సారీ, బాలాకు ఎవరు? బాలాకు యాజకుడు. రాంగ్ ఆన్సర్. పాప ప్రాయశ్చిత్తార్థం ఎప్పుడు? అంటే పాప ప్రాయశ్చిత్తార్థం ఎప్పుడు? అన్ని చెప్పాలి. మొత్తం ఎప్పుడు? 7వ నెలలో. నెలలు ఎప్పుడు? ఏది 7వ నెల 10వ తారీఖు. రెండవ తారీఖు. 10వ తారీఖు కాదు, 9వ తారీఖు సాయంకాలం నుంచి అని చెప్పండి. వినియోగదేశం కాండం చెప్పబడింది. రెండోసారి మరలా ఎందుకు చెప్పారు? ఇండియన్ దేశం కాను రెండోసారి ఎందుకు కట్టించబడింది? ఏసావుకు ఏ స్థలంలో ఏ స్థలమును దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు? ఏసావుకి ఎలోహిమా ఏ స్థలమును స్వాస్థ్యంగా ఇచ్చాడు? టైమర్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినట్టు 2 క్వశ్చన్స్ రాంగ్ చెప్పారు వాళ్ళు. చూడండి, 4 క్వశ్చన్లు అవుతుంది. 4 క్వశ్చన్ ఆన్సర్ 4 క్వశ్చన్ చెప్పారు. చెప్తే 4 -1 మార్క్ పోతుంది. -2 మార్క్స్ అండి. 2 మార్క్స్ లే. -2 మార్క్స్. తెలుగులో ఇది తీసేస్తే 6 మార్క్స్. సృష్టిలో 4వ రోజు ఏ సూర్యుడు? సముద్రము వాటర్ దాంట్లో మంచి రాంగ్ అంటారు. గట్టిగా చెప్పుకుంటా. జల ప్రవాహ సమయానికి నోవాహు వయస్సు ఎంత? నిర్మాకాండంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 40. రైట్ ఆన్సర్. సబ్బాత్ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అనే ఆజ్ఞ ఎన్నవది? 4వ. రైట్ ఆన్సర్. 50వ సంవత్సరం ఏమంటారు? అకార్డింగ్ టు బైబిల్ 50వ సంవత్సరాన్ని ఏమంటారు? ఆ సంవత్సరంలో విడుదల కలిగింది ఏమంటారు? పాస్. యాజకులు ఎవరి సంతతి నుండి వచ్చారు? ఎవరి సంతతి నుండి, ఎవరి గోత్రం నుంచి కాదు, యాజకులు ఎవరి సంతతి నుంచి వచ్చారు? ఎలోహిం మోషేకు ఎంతమంది పెద్దలను సహాయం కోసం ఇచ్చారు? రైట్ ఆన్సర్. మోషే రెండవ భార్య పేరేంటి? కెతూరా. యాభై వారు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎన్ని రెట్లు ఎక్కువగా చేశారు? లోతు సంతానానికి ఇచ్చిన ఏ దేశంలో ఇశ్రాయేలుకు స్వాస్థ్యం లేదు? లోతు సంతానానికి ఏ దేశం ఇచ్చారు? అయిపోయింది. ఎన్ని చెప్పారండి? 5 చెప్పారండి. 10 మార్క్స్ వచ్చింది. రాంగ్ ఒకటి చెప్పారు. నాకు చెప్పాలి. 4వ రోజు సూర్యుడు చంద్రుడు ఫస్ట్ చెప్తున్నావరా? అన్న ఫస్ట్ రాంగ్. అదేగా చెప్పింది. నీటి అంది, సముద్రం అంది. 9 మార్క్స్. 9 మార్క్స్ వచ్చినాయి. 5 క్వశ్చన్ చెప్పారు. -1 మార్క్. మీరు ఎవరైనా నుంచి వచ్చి మీరు డిస్కస్ చేసుకోండి.
ఐదవ రోజు ఏం చేశారు? చెట్లుని అలాగే జంతువుల్ని అన్నిటిని హానోకు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? రైట్ ఆన్సర్. తల్లిని తండ్రిని గౌరవించవలను అనే ఆజ్ఞ ఎన్నో? 5వ రైట్ ఆన్సర్. రెండవ తగిలి ఏంటి? రక్తము నీరుగా మారడం. రాంగ్ ఆన్సర్. కప్పలు సారీ కప్పలు పవిత్రత కోసం ప్రజలు ఎలోహి వారి ముందు ఏ విధంగా శుద్ధి చేయబడతారు? దేని ద్వారా? దూడని ఏం చేస్తారు? ఎర్రపయ్యని బూడిదని బర్రెల ద్వారా. ఓకే, రైట్ ఆన్సర్. కుష్ఠరోగం ఉన్నవారు ఎక్కడ నివసించాలి? తాలిము వెలుపల. రైట్ ఆన్సర్. బిలాము ఎన్నిసార్లు ఇజ్రాయెల్ తెప్పించాలని చూశాడు? 3 సార్లు అయితే తండ్రి గద్దించాడు. రైట్ ఆన్సర్. మోయాబీలు ఇజ్రాయెల్ని ఎలా అపవిత్రం చేశారు? మోయాబీలు ఇజ్రాయేలీని ఎలా అపవిత్రం చేశారు? వ్యభిచారం ద్వారా రైట్ ఆన్సర్. ద్వితీయోపదేశ కాండంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ద్వితీయోపదేశ కాండంలో 34 అధ్యాయాలు. రైట్ ఆన్సర్. ద్వితీయోపదేశ కాండం గ్రంథకర్త ఎవరు? మోషే. రైట్ ఆన్సర్. ర్యాపిడ్ ఫైర్ చాలా అంటే చాలా ఈజీగానే అడిగాను. నేను అందరికి సేమ్ అంటే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతానండి. నేను స్వీటీకి చెప్పాను, లాస్ట్ ఇయర్ ఎలా అడిగాను అలానే అడుగుతాను. ఏజెస్ మీద, రిలేషన్ మీద, వాటి మీద అడుగుతానని చెప్పాను. -2 మార్క్స్ పోతే 14 మార్క్స్ వస్తాయండి. 14 మార్క్స్ వస్తాయి. టోటల్ చెప్పండి, ఎవరు గెలిచారు, ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్? అయ్యయ్యో. మరి అన్యూన్యంగా గ్రూప్ విజేత యాకోబ్ గారి గ్రూప్ విన్ అయిందండి. ముందంజలకు వచ్చారు 1 మార్కులో, కేవలం 1 మార్కుతో మరి యాకోబ్ గారు ఆశ్చర్యరీతిగా వాళ్ళు కప్పలు చెప్పి తీసేసారా లేదా? తీసేసారా? ఓకే. మరి 1 మార్కులో అబ్రహాం గారు గ్రూప్ మిస్ అయిందండి. పేర్లు రాసి ఇవ్వాలమ్మా నాకు. వాళ్ళ పేర్లు రాసి ఇస్తే యాకోబ్ గారి గ్రూప్ ఫస్ట్ ప్రైజ్, అబ్రహాం గారి గ్రూప్ సెకండ్ పొజిషన్ లో వచ్చారు. అలాగే ఇస్సాక్ గారి గ్రూప్ ప్రార్థన చేస్తున్నాం. మరి మీరేమీ చెప్పలేదని రమేంకులు ఎంతో సమన్వయం చెప్పి నిరుత్సాహంతో వెళ్తున్నారు. ప్రార్థన చేస్తున్నాం. సహోదరులుగా చక్కగా ఈ యొక్క కీర్తిని మనము తగ్గించుకోవడానికి చూపించుకున్నారు. ప్రార్థన చేస్తున్నాం. ధనాన్ని ఇక్కడ పొందుపరిచారు. పరిశుద్ధ ప్రేమల తండ్రి, కృపల తండ్రి, కలిగిన తండ్రి, అదే నా పండుగ దినాలు నాయన మేమందరం కూడా ఎంతో కృష్ణుడిని ఆనందిస్తున్నాము. ఆరాధనలు మేమందరం కూడా ఈ పండుగ దినాల్లో నాయన ఏవైతే వాక్యాలు మాకు మాట్లాడారు వాటిని మనం మేము అర్థం చేసుకుంటాం. మీ వైపు తిరిగి దాన్ని మేము ఇచ్చుకునే ఉంటాం. విశ్వాస జీవితాన్ని పరిపూర్ణంగా
ఈ వాక్యాన్ని మనం జీవించడం ఈ యొక్క ఆశీర్వాదములు ఈ సమాధానములు ఈ సభాధ్యక్షులైన ఆశీర్వాదము సమాధానము అలా ఈ యొక్క ప్రీతిలైన ఈ విధంగా జరిగించుకున్నప్పుడు అమృత్సేటువంటి పట్టించుకోవాలి అందరూ కూడా వారి జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని బాగా ఉపయోగాలను ఎంతటి వాళ్ళ యొక్క బలపడు మరి నన్ను ఈవెన్గా మేము పెట్టుకోవడం ఎంత ఉన్నదో లేదు ఇంకా మేము జ్ఞానము సంపాదించుకుంటూ మేము ప్రయాసపడుతూ వాళ్ళందరూ కూడా దీవించి ఈ పిల్లటువంటి యొక్క ఆశీర్వాదం చిన్నదానము ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా దయచేయమని ఎక్కడికి రాలేకపోయేవాళ్ళని వారిని వస్తాయి పంపించుకుంటున్నాను వారికి కూడా ఈ ఆశీర్వాదం దీన్ని అదుపులోకి వచ్చేది మళ్ళా ఉదయ పక్షంలో తిరిగి ఆనందంలో పాల్గొంటున్నాను దయచేయండి ఈ పండుగ యొక్క ఆశీర్వాదంలో కూడా దయచేయండి అందరినీ కూడా బలపరచుమని వస్తువులు వీడియో ఏమైనా ఉందిరా చెప్పండి